నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన బేతాళ కథ పేరు ఆర్తరక్షణ. ఈ చక్కటి కథ ఇప్పుడు విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ శ్రమ వృధా అయిపోతున్నదని విచారించకు. సమయం అనుకూలిస్తే ఎలాంటి కష్టమైనా ఇట్టే తీరిపోయి శుభం చేకూరుతుంది. అందుకు నిదర్శనంగా నీకు లీలావతి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు ఆరావళి పర్వత ప్రాంతంలో మహి అని ఒక చిన్న రాజ్యం ఉండేది. పర్వత శ్రేణికి అవతల వైపున్న అనేక రాజ్యాలను భల్లాటుడనే యువరాజు జయించి మహాక్రూరంగా పరిపాలించసాగాడు. భల్లాటుడు మహాబలశాలి. అతని సైనికులు రాక్షసులను మరిపించగలవాళ్ళు. అందుచేత అతని రాజ్యంలో చేరని చిన్న దేశాల వాళ్ళు కూడా భల్లాటుడు విధించిన నియమాలకు లోబడి అతనితో సంధి చేసుకున్నారు. మహీదేశపు రాజు కూడా భల్లాటుడితో ఒక అవమానకరమైన సంధి చేసుకున్నాడు. ఆ సంధి ప్రకారం మహీదేశం నుంచి ఏటా 20 మంది కన్యలను 15 ఏళ్లు నిండిన వాళ్లను భల్లాటుడికి కానుకగా పంపుతూ వచ్చాడు. ఈ కన్యలు ఒక కనుమలో ఉండే కూడలి దగ్గరకు నడిచి రావాలి. ఆ కూడలి కనుచూపు మేరలోకి కన్యల బంధువులెవ్వరూ రాకూడదు. ఈ అవమానకరమైన నిబంధనలకు తల ఒగ్గి మహీదేశపు రాజు ప్రతి సంవత్సరం కన్యలను కానుకగా పంపుతూ వచ్చాడు. ఇలా ఉండగా ఒక సంవత్సరం రాజకుమార్తె అయిన లీలావతి వంతు కూడా వచ్చింది. రాజు చాలా అవమానంతో కుంగిపోయాడు. తన స్థితి ఎంత హీనంగా ఉందో ఆయనకు తెలిసి వచ్చింది. కానీ తాను ఏమీ చెయ్యగలిగే స్థితిలో లేడు. భల్లాటుడు మహీరాజ్యాన్ని అరగడియలో కబళించి వేయగలడు. కన్యలందరినీ లోయలోకి తెచ్చి కూడలికి కొంత దూరంలో వారి బంధువులు నిలిచిపోయారు. వీడ్కోళ్ళు, ఏడవటాలు అన్నీ అయిపోయాయి. కన్యలందరూ కూడలికేసి బయలుదేరారు. అందరికన్నా 100 బారలు ఎడంగా లీలావతి కూడా ఒంటరిగా బయలుదేరింది. వారు మలుపు తిరిగే చోట మరొక దారి వచ్చి వాళ్ల దారిలో కలిసింది. ఆ దారి వెంబడి ఒక యువకుడు ఒక గుర్రాన్ని విలాసంగా స్వారీ చేస్తూ వచ్చాడు. తన వెనకాల గుర్రపుడెక్కల చప్పుడు విని లీలావతి ఆగి వెనక్కి తిరిగి చూసింది. గుర్రం మీద ఉన్న యువకుడు ఆమెకు దగ్గరగా వచ్చి, ఎవరమ్మాయి నువ్వు? చూస్తే గొప్ప వంశానికి చెందినట్టున్నావు. ఈ కొండల మధ్య ఒంటరిగా ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నావు అని అడిగాడు. మీరెవరు? ఈరోజు ఇంత ప్రమాద స్థలంలో మీరెందుకున్నారు అని లీలావతి తిరిగి ఎదురు ప్రశ్న వేసింది. నేను కాశ్మీర యువరాజును. నా పేరు జయంతుడు. ఏడాది క్రితం మా నగరాన్ని విడిచిపెట్టి దేశమంతా తిరిగాను. ఇప్పుడు తిరిగి వెళ్తున్నాను. ఈ ప్రదేశం ప్రమాదకరమైంది అన్నావే, ఇక్కడ నాకేమీ ప్రమాదం కనిపించదే అన్నాడు జయంతుడు. ఈ దారినే ఇంకా కొంత దూరం వెళితే ఒక కూడలి వస్తుంది. అక్కడ 30 మంది విచ్చుకత్తుల సైనికులు, వారి సర్దారు ఉన్నారు. వాళ్ళు యవన సైనికులు, అందులోనూ భల్లాటుడి భటులు. యముల వాళ్ళన్నమాటే అన్నది లీలావతి. అటువంటి చోటికి నువ్వు ఒంటరిగా పోతున్నావే, ఏమిటి నీ ధైర్యం అని జయంతుడు అడిగాడు. నేను ఒంటరిగా పోవటం లేదు. నా వంటి కన్యలు ఇంకా 19 మంది ముందు నడుస్తున్నారు అన్నది లీలావతి. అది విని జయంతుడు కొంచెం ఆలోచించి, 20 మంది కన్యలు 30 మంది విచ్చుకత్తుల వాళ్లను జయించగలరా? ఏమి ఆశ్చర్యం అన్నాడు.
మీకు అసలు విషయం తెలియదన్నమాట. మా మహీదేశం నుంచి ప్రతి సంవత్సరం 20 మంది కన్యలను భల్లాటుడికి కానుకగా పంపాలి. లేకపోతే ఆ భల్లాటుడు మా దేశాన్ని మట్టుపెట్టేస్తాడు. అతని అపారమైన సైనిక బలాన్ని ఎదిరించే శక్తి మా రాజ్యానికి లేదు అన్నది లీలావతి. అది వింటూనే జయంతుడి ముఖం ఆగ్రహంతో జేవురించింది. ఇంత అనాగరికమా? లోకంలో బలవంతులుంటారు, కానీ బలహీనులను ఇలా అవమానిస్తారా? మీ రాజుకు పౌరుషం లేదా? ఏదేమైనా నేనుండగా ఇలాంటి పని జరగటానికి వీల్లేదు. ఆ యవనుల సంగతి నేను చూస్తాను అంటూ అతను తన గుర్రాన్ని దౌడు తీయించాడు. కొండదారి మరొక్క మలుపు తిరగగానే అతనికి మిగిలిన 19 మంది కన్యలు కూడలికేసి నడిచిపోతూ కనిపించారు. వారికి ఇంకా అవతల దారి చాలా ఇరుకుగా కొండరాళ్ల మధ్యగా ఉంది. ఆ ఇరుకుదారికి ఇంకా అవతల కొంచెం ఎత్తు ప్రదేశంలో ఒక పెద్ద చెట్టు కింద యవన సైనికులున్నారు. జయంతుడు ఆ కన్యలను ఆగమని, మీరంతా వెనక్కు వెళ్ళండి, ఈ సంవత్సరం యవనులకు కప్పం లేదు అన్నాడు. కన్యలు ఆగి వెనక్కు తిరిగారు. ఇదంతా దూరంగా కూడలి నుంచి చూస్తోన్న యవన సర్దారు 2 భటులను జయంతుడి మీదకు పంపాడు. జయంతుడు యుక్తిగా వారిని ఇరుకుదారిలోకి రానిచ్చి ఎదుర్కొన్నాడు. దారి ఇరుకు కావటం చేత సైనికులకు ఇబ్బంది అయ్యింది. వారిద్దరూ కలిసి అతని మీద కలియబడలేకపోవడమే కాకుండా అతని కత్తిపోట్ల నుంచి తప్పుకోవడానికి కూడా వాళ్ల గుర్రాలకు చోటు లేకపోయింది. కొంచెం సేపట్లోనే ఇద్దరూ అతని చేతిలో చచ్చారు. అది చూసి మిగిలిన సైనికులందరూ ఒక్కసారిగా అతని పైకి వచ్చారు. అయితే అతను ఆ ఇరుకుదారి నుంచి ముందుకు కదలకుండా అందరినీ మరింత అవలీలగా చంపేశాడు. నిజానికి వారిలో ఒక్కడైనా అతనితో యుద్ధం చెయ్యలేదు. ఒకరికొకరు అడ్డం వస్తూ అందరూ అతని చేతిలో తేలిగ్గా చచ్చారు. చచ్చి దారికి అడ్డంగా పడి ఉన్న సైనికులను దాటుతూ జయంతుడు చెట్టు కింద సర్దారు నిలబడి ఉన్న చోటికి గుర్రాన్ని నడిపించాడు. వాళ్లను చంపితే చంపావు, నా చేతిలో చద్దుగాని ముందు గుర్రం దిగు అన్నాడు సర్దారు. అతను నేల మీదనే నిలబడి కత్తి దూసి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. జయంతుడు గుర్రం దిగి కత్తితో సర్దారు పైకి కలియబడ్డాడు. దురదృష్టవశాన జయంతుడి కత్తి సర్దారు శిరస్త్రాణంలో గుచ్చుకున్నది. శిరస్త్రాణం కింద పడిపోయింది, కానీ జయంతుడి కత్తి విరిగిపోయింది. కుక్క, ఓడానని ఒప్పుకో అన్నాడు సర్దారు విజయగర్వంతో. నీతో యుద్ధం చేయటానికి కత్తి కావాలా అంటూ జయంతుడు చెట్టు కొమ్మ విరిచి దానితో చాలా బలంగా సర్దారు నెత్తిమీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకి సర్దారు కింద పడి చచ్చిపోయాడు. జయంతుడు తిరిగి తన గుర్రం ఎక్కి కన్యలున్న చోటికి వచ్చి, మీరంతా మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి అని లీలావతికేసి తిరిగి, నిన్ను నేను కానుకగా పుచ్చుకుంటాను, నీకు సమ్మతమేనా అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా, మా నగరుకు రండి, మా తండ్రిగారు మన ఇద్దరికీ పెళ్లి చేసి మీకు తన కృతజ్ఞత తెలుపుకుంటారు అన్నది లీలావతి. లేదు, నేను త్వరగా మా దేశం చేరుకోవాలి. మీ తండ్రి నీకు అదివరకే వీడ్కోలు చెప్పాడు. నన్ను పెళ్లాడదలిస్తే నా వెంట వచ్చేయి అన్నాడు జయంతుడు. లీలావతి అందుకు సమ్మతించి అతని గుర్రం మీదనే ఎక్కి అతని దేశం వెళ్ళిపోయింది. అక్కడ వారికి వివాహం జరిగింది. తదనంతరం వారు సుఖంగా ఉన్నారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. మహీదేశపు రాజుకు అంత మహోపకారం చేసిన జయంతుడు ఆయన వద్దకు వెళ్ళి ఆయన కృతజ్ఞతలు అందుకొని లీలావతిని అతని చేతుమీదుగా ఎందుకు కన్యాదానం పుచ్చుకోలేదు? లీలావతిని తీసుకుని తిన్నగా తన దేశానికే ఎందుకు వెళ్ళిపోయాడు?
లీలావతిని తిరిగి చూసుకుని ఆమె తండ్రి ఎంతగానో సంతోషించేవాడు కదా. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మహీదేశపు రాజుకు జయంతుడు చేసినది మహోపకారం కాదు, తీరని అపకారం. ఎందుచేతనంటే భల్లాటుడి భటులను చంపి కన్యలను తిప్పి పంపినంత మాత్రాన మహీదేశానికి భల్లాటుడి భయం తప్పలేదు, ఇంకా మరింత హెచ్చింది. జయంతుడు అంత సాహసం చూపింది ఒక్క లీలావతి కోసమే. అందుచేతనే ఆమె తండ్రి ఎదుట పడకుండా ఆమెను తీసుకుని తిన్నగా తన దేశం వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.